రెడ్డి గారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని స్వాగతిస్తామని చెప్తున్నారు. డైరెక్ట్గా సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళని అంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడు స్పీకర్కి అధికారాలు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణలో అయితే ఇక ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ జూబ్లీహిల్స్తో పాటు ఆ 10 స్థానాలకు కలిపి 11 స్థానాలకు కలిపి ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహిస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంత ముందుగానే రాబోతుందా? ఏదేమైనా మళ్ళీ ఒక ఎన్నికల వాతావరణం కొంత తెలంగాణ రాజకీయం వాడివేడిగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్న పరిణామం అయితే కొంత పొలిటికల్గా బిగ్ బ్రేక్ త్రూగా మరి చూడాలి. బీఆర్ఎస్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సర్వోన్నత ధర్మాసనమే తీర్పిచ్చిన తర్వాత ఇక స్పీకర్ నిర్ణయం విషయంలో వెనకడుగు వేసే వాతావరణం ఉండదు. అలాగే ఈ తీర్పు ఇచ్చినప్పుడు స్పీకర్ అంటే సభలో ప్రొసీడింగ్స్ సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోకూడదన్న బ్యారియర్స్ మాకు ఉన్నాయి. కానీ అట్ ది సేమ్ టైం 10th షెడ్యూల్ పరంగా స్పీకర్ న్యాయ సమీక్షకు అతీతుడేమీ కాదు అన్న వ్యాఖ్యను కూడా ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఇది చాలా కీలకమైన వ్యాఖ్యగా మనం చూడాలి. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైతే అనర్హత వేటుకు గురవుతారో, డిస్క్వాలిఫై అవుతారో ఆ ఎమ్మెల్యేలు తిరిగి రివ్యూ పిటిషన్ హైకోర్టులో మాత్రమే వేసుకోవాలి. అప్పుడు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చేమో, అది కూడా ఉండదు. ఏ ప్రాతిపదికన వాళ్ళు వెళ్తారన్న అంశాన్ని కూడా రాజ్యాంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైట్, తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక రకంగా ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గానే చెప్పాలి. గతంలో స్పీకర్ అన్నిటికీ అతీతుడు, స్పీకర్ సూపర్ పవర్ అంటూ సుప్రీంకోర్టే గతంలో కొన్ని తీర్పులో ప్రస్తావించిన అంశం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు చాలా క్లియర్ కట్గా స్పీకర్ అధికారాలు 10th షెడ్యూల్కి సంబంధించి న్యాయ సమీక్షకు ఆయన అతీతుడు కాదంటూ చేసిన వ్యాఖ్య, పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పడం, ఇలాంటి పిటిషన్లను ఇంకా పెండింగ్లో ఉంచడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ క్వశ్చన్ చేయటం, 5 ఏళ్ల టెన్యూర్లో కూడా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఆపరేషన్ సక్సెస్ అలాగే పేషెంట్ డెడ్ అన్నట్టుగా వ్యవహారం ఉండటం అనేది ఎలాంటి ప్రజాస్వామ్యం అవుతుందంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేది చాలా కీలకమైన జడ్జిమెంట్. కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఈ ఫిరాయింపు అనర్హత అంశాలకు సంబంధించి ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చూడాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ 3 నెలల్లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇది తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. 10 టీవీ స్పెషల్ బులెటిన్.